అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నోట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఆమె పెట్టినటువంటి ఒక మీడియా సమావేశంలో కవిత గారు మాట్లాడినటువంటి విధానము, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్గా ఆమె వెనకాల ఉన్నది ఎవరు ఆమె చేత మాట్లాడిస్తూ ఉన్నారు, ఎవరి మాటగా కవిత గారు తన నోట పలుకుతా ఉన్నారన్నటువంటి మాట చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇవాళ ఆమె ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ ఏర్పాటు చేసి కొన్ని చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఎక్కడ చెప్పాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక ఈరోజు మీడియా సమావేశంలో చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆమె ఏం మాట్లాడింది, ఎవరి గురించి మాట్లాడింది, తర్వాత వారు ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి వ్యవహారము తలెత్తింది, ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అందుకే టైటిల్ కూడా అదే పెట్టిన, కవిత నోట రేవంత్ మాట. ఎగ్జాక్ట్గా రేవంత్ గారు గత కొన్ని రోజుల క్రితం మాట్లాడినటువంటి మాట, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏ రకంగా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కొన్ని అవాకులు చెవాకులు పేల్చుకుంటూ, కొన్ని ఆరోపణలు చేసుకుంటూ, కొంత వ్యక్తిత్వ హననాన్ని చేసుకుంటూ ఏ రకంగా అయితే వస్తూ ఉన్నారో అవే మాటలు, దాంతోపాటు స్లాటర్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఈ కుల మీడియా ఏదైతే ఉన్నదో ఆ మీడియాలో కొన్ని పత్రికలు రాసినటువంటి మాటలనే ఇవాళ ఎమ్మెల్సీ కవిత తన నోట పలికినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఒకసారి కవిత గారు మాట్లాడింది ఏంటి, దానికి కౌంటర్లు ఏ రకంగా ఉన్నాయనేది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు, ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయన ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులు లొట్టమైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మనం మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? అసలు ఎవరు మీరు, మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? ఆమె ప్రధానంగా మాట్లాడిన మాట లిల్లీపుట్ నాయకుడు, నల్లగొండ జిల్లాకు చెందిన లిల్లీపుట్ నాయకుడు అని ప్రస్తావించింది. ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది ఎవరిని, డైరెక్ట్గానే ఆమె మాట్లాడింది కూడా జగదీష్ రెడ్డి గారిని, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె మాట్లాడినటువంటి మాటలు అన్నమాట అవి. ఈ మాటలు గతంలో ముఖ్యమంత్రి గారి అనుకూల మీడియా మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలు. అయితే ఎందుకు మాట్లాడిర్రు జగదీష్ రెడ్డి గారి మీద కవిత ఎందుకు మాట్లాడింది అంటే, ఈ మధ్య జగదీష్ రెడ్డి గారు అక్కడిక్కడ కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమం లోపల కవిత గారి ఇష్యూ మీద ప్రధానంగా ఏ పార్టీ నుంచి ఒక నాయకుడు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినా కవిత గారి ఇష్యూ గత 2-3 నెలల నుంచి బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఆమె లేఖ ప్రస్తావన వచ్చిన కాడ నుంచి. ఈ నేపథ్యంలో ఆమె ఇష్యూ మీద చాలామంది అడగడం జరిగింది. అడిగినప్పుడు అది పెద్దగా చర్చించాల్సినటువంటి విషయం కాదు, పెద్దగా మనము దాని మీద ఆ ఇష్యూ మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు అది పెద్దగా చర్చ అవసరం లేదు దాని మీద అని చెప్పేసి ఆయన స్కిప్ చేసి వేరే టాపిక్ వేరే విషయాన్ని మాట్లాడడం జరిగింది. అలాగే 2-3 ఛానల్లో కూడా అట్లనే జరిగిందనమాట. దాని తర్వాత రీసెంట్గా పటోళ్ళ కార్తిక్ రెడ్డి గారు కూడా, ఎవరైతే సబితా రెడ్డి గారి కుమారు ఉన్నారో వారు కూడా రీసెంట్గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో, ఒక పాడ్కాస్ట్లో ఆయన కూడా కవిత గారి మీద చాలా క్లియర్గా మాట్లాడారు. ఆమె వెనకాల ఎవరో ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది, ఆమె మాటలు చూస్తూ ఉంటే కొంత డౌట్ కొడతా ఉంది మాకు, ఎందుకంటే మా శత్రువులతోటి చేతులు కలిపినట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది అని చెప్పేసి ఇటు జగదీష్ రెడ్డి గారు అంత డైరెక్ట్గా అనకపోయినా, ఆ మాట అనకపోయినా కార్తిక్ రెడ్డి గారు మాత్రం కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేసిండు. వాస్తవానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలనే కవిత గారు మాట్లాడినట్టుగా ఈ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకు అంటున్నామంటే, మనం ఒక 2-3 వారాల క్రితం వెనకపోతే ఒకసారి ఇది చూడండి, ఇది
తుంగతుర్తి సభలో తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సభ ఇది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ప్రభుత్వం పెట్టిన సభ. ఇది ప్రభుత్వం మీటింగ్, ఎందుకంటే అక్కడికి స్పీకర్ పోయిర్రు, అందరూ పోయారు. కానీ అక్కడికి పోయి కూడా రాజకీయాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. అక్కడ మాట్లాడుతూ ఇవాళ ఎవరైతే కవిత గారు లిల్లీ పుట్ అనేటువంటి మాటని వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ క్యారెక్టర్ని, అంటే ఆయన బాడీ షేమింగ్ చేయడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చిన్నగా ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు అనేటువంటి మీనింగ్లో ఆ రోజు ఎటకారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల మీద ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటలే ఇవాళ కవిత మాట్లాడింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో ఆ రోజు చూద్దాం. ఇగో నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లా వస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయన చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉండి ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చోగలట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. సో ఇట్లా ఆయన ఉన్నది 3 అడుగులు అంటే ఇక తెలుగులో చెప్పిండో ఆమె ఇంగ్లీష్లో చెప్పింది, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ముఖ్యమంత్రి గారి మాటనే ఆమె నోట వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంతకుముందు ఏం మాట్లాడారో ఇవాళ కవిత గారి నోట వెంట కూడా అదే మాట వచ్చింది. ఇదొకటే కాదు, ఇంకొకటి కూడా ఇదే ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నటువంటి కుల మీడియా, మనకు తెలుసు కదా, మనం స్లాడర్ హౌస్లను పిలుచుకుంటా ఉన్నాం. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ పత్రికలను, ఈ ఛానల్ని స్లాడర్ హౌస్లను పిలుచుకుంటా ఉన్నాం మనం. ఈ పత్రికలు కూడా తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ అని గతంలో మనం ఒక 2-3 వారాల క్రితము ఒక వార్త రాసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ స్లాడర్ హౌజులు ఇవన్నీ కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాస్తూ ఉంటే వీటిని జగదీష్ రెడ్డి టార్గెట్ చేసినప్పుడు జగదీష్ రెడ్డి మీద ఏ రకంగా అయితే విషం జిమ్మినాయో, ఏ రకంగా అయితే మాట్లాడినాయో అవే మాటలను ఇవాళ కవిత గారు మాట్లాడడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని జగదీష్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది ట్విట్టర్ వేదికగా. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసినందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పేసి ఆయన కవిత గారి వాళ్ళ మాట్లాడిన తర్వాత ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. సేమ్ ఆ ట్వీట్ ఏమైతే వేసిరో అదే అంశాన్ని మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ మీడియా సమావేశంలో చాలా క్లియర్గా చెప్పేసిరు, రేవంత్ రెడ్డి గారే కవిత వెనకాల ఉన్నారు అన్నటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. నిజంగా కూడా ఇవన్నీ చూస్తూ అట్లనే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రజా ఉద్యమంలో ఎక్కడున్నారు జగదీష్ రెడ్డి గారు అన్నప్పుడు నిజంగా కవిత గారు ఇట్లా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడినా కానీ ఒకటే, కానీ ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తొలినాళ్ళ నుంచి, తొలి రోజు నుంచి, ఫస్ట్ నుంచి ఎమ్మటున్నటువంటి వాళ్ళలో జగదీష్ రెడ్డి గారు ఒకరు. దాదాపు 25 సంవత్సరాల పాటు, మననే 25 సంవత్సరాల పండుగ కూడా చేసుకున్నారు ఆ పార్టీ. ఈ 25 సంవత్సరాల పాటు జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ గారి మాట తీయకుండా ఆయన వెనకాలే ఉన్నటువంటి మాట, అది ఓపెన్ సీక్రెట్, తెలంగాణ అంతా తెలిసినటువంటి విషయమే, బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తొలినాళ్ళల్లో అక్కడ నల్గొండ జిల్లాలో వచ్చి మాట్లాడినప్పుడు, అక్కడ పాదయాత్రలు చేసినప్పుడు, సాగర్ ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయాలని పోరాటాలు చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు వెనకాల ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతందుకు మైకులు చేతులు పట్టుకొని, అంటే ఆ రకంగా అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అదొకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఇక్కడ కొంత సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. 2001లో సూర్యాపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జి, సిద్దిపేట నియోజకవర్గానికి ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2002లో మహబూబ్ నగర్ పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు జగదీష్ రెడ్డి గారు. అది ఎక్కడి నుంచి అంటే జలసాధన కోసం కేసీఆర్ గారు చేసినటువంటి పాదయాత్ర 45 రోజుల కార్యక్రమానికి అలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు జరిగినటువంటి పాదయాత్రకి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2003లో మెదక్ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. 2004లో సిద్దిపేట ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా హరీష్ రావు గారు ఎన్నిక జరిగింది, దానికి కూడా ఆయననే ఇన్ఛార్జిగా ఉన్నారు. 2005లో సదాశివపేట మున్సిపల్ ఎన్నికలు జరిగితే దానికి కూడా ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2006లో కరీంనగర్ ఎంపీ ఎన్నికలు జరిగినాయి, ఆ ఎంపీ ఎన్నికలకు కూడా ఇన్ఛార్జిగా ఉప ఎన్నికలు జరిగితే, ఎంపీ ఉప ఎన్నిక జరిగితే దానికి కూడా జగదీష్ రెడ్డి గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆలేరు ఉప ఎన్నికకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. మెదక్ జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ముషిరాబాద్ ఉప ఎన్నికలు జరిగితే దానికి కూడా ఆయననే ఇన్ఛార్జిగా వ్యవహరించారు 2008లో. 2009లో హుజూర్ నగర్ ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేగా అక్కడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యవహారం. సూర్యాపేటలో 2009లో అక్కడ సూర్యాపేట నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2010లో కాగజ్ నగర్ అంటే ఆదిలాబాద్ జిల్లాలోని బెజోల్కి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2011లో బాన్స్వాడ నియోజకవర్గం మీ
నిజామాబాద్ సొంత నియోజకవర్గం అనేటువంటి ఎంపీగా పోటీ చేసిరు, ఆమె గెలిచిరు, ఎంపీగా పనిచేసిరు కాబట్టి బాన్సువాడ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కూడా ఆయన ఇన్ఛార్జిగా పనిచేసిరు. 2012లో కొల్లాపూర్ ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు, పరకాల ఉప ఎన్నికలకు కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2013లో నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అయ్యారు, రాష్ట్ర కార్యదర్శి అయ్యారు, అధికార ప్రతినిధి అయ్యారు, పొలిట్ బ్యూరో మెంబర్ అయ్యారు, తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి అయ్యారు, తర్వాత విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన అయ్యారు. ఇది ఆయన చేసినటువంటి ప్రజా పోరాటం అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఆయన చరిత్ర అంతా కూడా తిరుగుతూ ఉన్నది. ఆయన గురించి మనం చెప్పడమే కాదు, కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. జగదీష్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గారు ఏం చెప్పారో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఇగో మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా 20 ఏళ్లలో గత 20 ఏళ్లలో నేను సభ మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. నేను వస్తుంటే బాధతో వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు ఏం తప్పు చేశాడు జగదీష్ రెడ్డి గారు. సో ఇట్లా జగదీష్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గారు మాట్లాడింది. ఉద్యమకారుడు, విప్లవవాది మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి 2001 నుంచి ఉద్యమం కంప్లీట్ అయ్యే వరకు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు నా కుడిభుజంగా ఉన్న వ్యక్తి, నాతో పాటు పోరాటం చేసిన వ్యక్తి. కవిత గారేమో ప్రజా పోరాటాలు ఎక్కడ చేసిండు జగదీష్ రెడ్డి, ఆయన ఏడ చేసిండు పోరాటము, ఆయన ఉద్యమంలో ఎక్కడున్నాడు అని చెప్పేసి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారేమో 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు నా వెనకాల ఉన్నాడు, నా కుడిభుజంగా ఉన్నాడు, పోరాటాల్లో పాల్గొన్నాడు అని చెప్పేసి ఏమో కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఎవరి మాట నమ్ముదాం తెలంగాణ సమాజం? కవిత గారి మాట నమ్మాలనా లేకపోతే కేసీఆర్ గారి మాట నమ్మాలనా? ఇంకా ఉద్యమ సోయిన బిడ్డ కాబట్టి ఇవాళ ఈ 24 గంటలు మీకు కరెంట్ వచ్చే విధంగా అహోరాత్రాలు కష్టపడతా ఉన్నాడు. నేను పడతా ఉన్నా, నాతో పాటు ఆయన పడతా ఉన్నాడు. ఇవాళ కరెంటు తెచ్చుకున్నాం. రైట్. సో ఇది కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. అలాగే దాంతోపాటు ఒకసారి అంటే జగదీష్ రెడ్డి గారు ఒక ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఉద్యమ సమయంలో. అది తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక మాట చెప్తూ కొంత ఆయన ఎమోషనల్ అవుతాడు. అది కూడా ఇక్కడ చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు, అవసరమైతే నా శవాన్ని తీసుకొని పోయి కూడా నేను తెలుసుకోండి, కానీ తెలంగాణ లేకుండా కేసీఆర్ రాడు బయటికి, ఈ మాట చెప్పు అని చెప్పి చెప్పాను. రాడేమో వాళ్ళు రాడు, ఇంకో గంట రోజులైతే ఉండదు కేసీఆర్ మాట్లాడినప్పుడు నేను కూడా బలవంతంగా వేయడం ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన వెళ్ళలేదు. మొండిగా ఇంకొక గంటన్నర తర్వాత కేంద్రమే దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ప్రకటన చేయడం, దాంతోనే మేమందరం ఒప్పుకుంటున్నాం. దీక్ష కేసీఆర్ గారి దీక్షకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒకసారి అదే ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ చూద్దాం. కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రకటన, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము మేము, ఆ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో, ఆ సమయంలో కేంద్రం నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారి ప్రకటన తర్వాత దీక్ష విరమిస్తున్నప్పుడు కేసీఆర్ గారు మీడియాతో మాట్లాడినటువంటి మాటలు. అప్పుడు మాట్లాడుతూ ఉంటే పక్కన జగదీష్ రెడ్డి గారు, ఆయన బాధపడతా ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటే జగదీష్ రెడ్డి గారు కూడా ఏ రకంగా ఎమోషనల్ అయిందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇటు పక్కన జయశంకర్ సార్ ఉన్నాడు. కేసీఆర్ గారు నెత్తిలో చేయి పెట్టింది జయశంకర్ సార్. ధైర్యంగా ఉన్నట్టుగా నెత్తిలో చేయి పెట్టి ఇట్లా తడుపుతూ ఉన్నాడు. ఈ పక్కనేమో ఇటు పక్కన ఉన్నదేమో జగదీష్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఏడుస్తూ ఉంటే ఆయన కన్నీళ్లు దూడ్చడం కోసం టవల్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఎదిగో ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు తమ్ముడు లెక్క ఫీల్ అయితే ఒక రాముడికి లక్ష్మణుడు లెక్క జగదీష్ రెడ్డి గారు ఉన్నది వాస్తవం. కేసీఆర్ గారిని ఒక దేవుడు లెక్క ఫీల్ అయితే రాముడికి హనుమంతుడి లెక్క కాపలా ఉన్నది, రాముడికి హనుమంతుడి లెక్క
అన్ని ఏ ప్రమాదం రాకుండా కావలి కాసింది కూడా జగదీష్ రెడ్డి గారు అనేది వాస్తవం. అందులో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసినటువంటి అంశమే. కానీ ఇవాళ జగదీష్ రెడ్డి గారి మీద ఎందుకు మరి ఇంత టార్గెట్ చేసింది, కవిత గారు ఎందుకు టార్గెట్ చేసిర్రు, అసలు కవిత గారే టార్గెట్ చేసిర్రా, కవిత గారి చేత ఎవరైనా టార్గెట్ చేయిస్తున్నారా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఇక్కడ మనం డిస్కస్ చేస్తే మిత్రులారా, ఇది చాలా పెద్ద చర్చ, ఇది ఒక్క రోజుతో నడిచిపోయేటువంటి ముచ్చట కాదు. ఇప్పటిదాకా మనము జగదీష్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి బంధం ఏంటిది, ఏ రకంగా ఉద్యమంలో కలిసి పనిచేసిరు ఏంటి అనేది మనం చూస్తాం. అసలు ఎందుకు మరి జగదీష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు, దేనికోసం టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే ఒక స్లాడర్ హౌస్ల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిండు జగదీష్ రెడ్డి గారు. అంటే ఈ కుల మీడియా ఏదైతే ఉన్నదో ఈ కుల మీడియా వ్యవహారాన్ని పాలేది నీలేదని దానికి వేరు చేసి చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బలం ఏంది, అదే కుల మీడియా, అదే స్లాడర్ హౌజులు, అదే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియాతోనే రేవంత్ రెడ్డి గారు ఇలా పెత్తనం చేస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, మహాన్యూస్ కానీ, ఎన్టీవీ కానీ, లేకపోతే ఈ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఛానల్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రొటెక్షన్ లెక్క, ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రజల నుంచి దాన్ని ప్రజా సమస్యలు ఎక్కడ కూడా చూపించకుండా ఒక ప్రొటెక్షన్ లెక్క తయారైనాయి. అలా తయారైనటువంటి ఈ స్లాడర్ హౌస్లు అన్నింటినీ కూడా జగదీష్ రెడ్డి గారు ఫోకస్ చేసి బాబు ఇవి తెలంగాణ సమాజానికి మంచి చేసేటివి కాదు, ఇది సమాజాన్ని తెలంగాణని మోసం చేస్తూ ఉన్నాయి, తెలంగాణకు మోసం చేసే తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోయేటువంటి బనకచెర్ల లాంటి ప్రాజెక్టులని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తూ ఉంటే ఇవి చూపించడం లేదు. సో కాబట్టి ఈ స్లాడర్ హౌజులు వీటిని ఏరి వేయాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక యజ్ఞానికి కంకణం కట్టుకున్నాడు జగదీష్ రెడ్డి గారు. అందుకనే రేవంత్ రెడ్డికి జగదీష్ రెడ్డి టార్గెట్ అయ్యిండు. రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తే జగదీష్ రెడ్డికి అది మైలేజ్ అవుతా ఉంది, అది పార్టీలో ఇంకా బలం చేకూరుస్తూ ఉన్నది, ఆయన ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ అవుతా ఉన్నాడు తప్ప జగదీష్ రెడ్డికి ఏమీ కావడం లేదు. అందుకని జగదీష్ రెడ్డి మౌత్ పీస్గా మారినటువంటి కవిత గారిని పెట్టి ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నట్టుగా తెలంగాణ సమాజం ఇవాళ అనుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కొంతమంది నాయకులు వీళ్ళ తర్వాత అంత బలంగా అధికార పక్షాన్ని కానీ ఇటు మీడియా ఈ స్లాడర్ హౌస్లతో కానీ కొట్లాడుతున్నది ఆయననే. అందుకనే ఆయనను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇవి చూస్తూ ఉంటే, ఈ మొత్తం సినారియో చూస్తూ ఉంటే. ఇటు పటోళ్ళ కార్తిక్ రెడ్డి గారిని కూడా ఆ రకంగానే కార్నర్ చేసింది, పిల్లగాని తీరు లెక్క ఉండు అని చెప్పేసి చెప్పారు కవిత గారు. అంటే ఏంటి అర్థం ఏంటి, జగదీష్ రెడ్డి గారికి ఎలాగైతే రాజకీయ నేపథ్యము, ఉద్యమ నేపథ్యం ఉందో పటోళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంతే రాజకీయ నేపథ్యం, అంతే ఉద్యమ నేపథ్యం ఉన్నది. వాళ్ళ నాయన కూడా తెలంగాణ కోసం ఉద్యమాన్ని చేసిన ఆయనే, ఓ పార్టీ పెట్టిన ఆయనే, పాదయాత్ర చేసిన ఆయనే. ఆయన కూడా దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వచ్చినాయా, ఇగో ఇక్కడ చూడండి. ఈయన తెలుసా అక్క మీకు, ఈయన గురించి తెలిస్తే నువ్వు ఆ మాటలు మాట్లాడవు, మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి, ఆల్రెడీ మీరు చేసే పనులతో మీ సొంత నియోజకవర్గంలోనే మీరు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి పటోళ్ళ ఇంద్రారెడ్డి గారి ఫోటో, పటోళ్ళ సవితమ్మ గారి ఫోటో పెట్టేసి అప్పటి ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఫోటో పెట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అనుకూల కార్యకర్తలే పెడుతున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇద్దరు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుల మీద కవిత గారి వాళ్ళ వ్యాఖ్యలు చేసి ఆమె పప్పులో కాలేసినట్టుగా అయిపోయింది. పప్పులో కాలేసిందా లేకపోతే ఆమె ఎజెండాని ఇంప్లిమెంటేషన్ చేస్తేందుకు మరి ఊకే ఎందుకు ఈ పంచాయతీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆమె కావాలని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నదా ఏంది అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి అప్పట్లో కవిత గారి అంశం మీదనే చర్చ వచ్చినప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు స్పందించారు. అప్పుడు మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి ఇక్కడ చూడండి. అట్లా నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకి కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్. సో ఏమన్నారు,
ఏదైనా ఇంటర్నల్గా చెప్పేటువంటి అంశాలు ఉంటే పార్టీ అంతర్గతంగా కొంతమంది ఉంటారు, ఆఫీస్ బేరర్స్ ఉంటారు, పార్టీలో ముఖ్య నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి కానీ బహిరంగంగా చెప్పకూడదు. అలా ఏమైనా చెప్పేది ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటాము, ఎంత పెద్ద నాయకులైనా చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడడం జరిగింది. ఒకవేళ మరి ఇప్పుడు ఆ మాటలకు కట్టుబడే ఉంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారిని, పటోల కార్తిక్ రెడ్డి గారిని, మిగతా నాయకులను మాట్లాడినట్టుకు మరి కవిత గారి మీద చర్యలు తీసుకుంటారా, తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రమే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కవిత ఇవాళ చేసినటువంటి ఈ కామెంట్స్ మీద ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీలో ఒక షేక్ అయితే అయిందని అనుకోవచ్చు. అంటే మరి ఏదైతే పైన ఉన్నటువంటి నాయకులు ఏమాత్రం డిస్కస్ చేసుకుంటున్నారు, ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు కవిత వ్యాఖ్యలని, ఏ రకంగా తీసుకుంటారో కానీ కింది స్థాయి క్యాడర్ మాత్రం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నది. అంటే ఏదో ఒకటి తేల్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, కార్యకర్తలు కానీ ట్విట్టర్లలో లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడుతున్నారు ఆల్రెడీ పోస్టులు. ఏదో ఒకటి తేల్చేయండి, ఆమెను ఉంచుతారా, సస్పెండ్ చేస్తారా, ఏదో ఒకటి తేల్చేయండి. ఊకే ఇలా ఉండడం వల్ల కంట్లో మెల్ల లెక్క తయారవుతా ఉన్నది, ఒక నలుసు లెక్క తయారై ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి ఒక క్లీన్ ఎజెండా లెక్క ముందుకు పోతా ఉన్నది ప్రజా ఎజెండాలతోటి. ఈ సమయం లోపల ఇలాంటి డిస్టర్బెన్సెస్ వల్ల పార్టీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం చేరుకునేటువంటి అవకాశం ఉండదు, ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తూ కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది పెడుతురు, మరో తెలంగాణ షర్మిల కాబోతా ఉన్నది, షర్మిలనే నయం, ఇంకా ఆమెనన్న వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము ఆమె రాజకీయం చేసింది, తర్వాత అన్నతో డిఫర్ అయింది. కానీ కేసీఆర్ గారు ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు, ఇంత యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నప్పుడే ఈమె ఈ రకంగా డిఫరెన్సెస్ తెస్తూ ఉన్నది, పార్టీలో ఒక గజిబిజి వాతావరణం తీసుకొస్తా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని, అసహనాన్ని కవిత పట్ల మెజారిటీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరి బీఆర్ఎస్ అధినాయకత్వం ఏ రకంగా ఆమె పట్ల నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే మనం తెలుస్తూ ఉన్నది, కేసీఆర్ గారు తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది కీలక నాయకులతో భేటీ అయ్యారు. ఈ వ్యవహారం కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో కవిత గారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.